కల్కి జయంతిని పురస్కరించుకొని కల్కి అవతారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కల్కి అవతారం ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది? ఎలా ఉండబోతోంది? ఈ కల్కి జయంతి రోజున మనం ఏ రకంగా ఆ కల్కి భగవానుడికి పూజించాలి? అలా పూజించడం వల్ల మనకు కలిగే శుభాలను ఇప్పుడు తెలుసుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలివి. ఆ శ్రీ మహావిష్ణువే అవతారం ధరించి ధర్మస్థాపన చేయడానికి ఈ భూమిపైకి వస్తాడని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 9 అవతారాల్లో ఆ శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఈ కలియుగంలో ఆ మహావిష్ణువు దర్శనమిచ్చే 10వ అవతారమే ఈ కల్కి భగవానుడు. ఈ కల్కి అవతారం గురించి మన గ్రంథాలు ధర్మశాస్త్రాల్లో ఎంతో గొప్పగా అభివర్ణించారు. వేదాలు, మహాభారతం, పురాణాలను అందించిన వ్యాస మహర్షి కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది, దానికి ముందు జరిగే పరిణామాలు ఏంటి అన్న విషయాలను సవివరంగా చెప్పారు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి మనం తెలుసుకోవాలి. వేదాలను అనుసరించి యుగాలు 4. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని, ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారని చెబుతారు. ఆ సత్యయుగంలో ఎలాంటి అకాల మరణాలు కూడా ఉండేవి కావని చెబుతారు. ఇక రెండవది త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. ఇందులో ధర్మం 3 పాదాలపై నడిచింది. ఇక మూడవది ద్వాపర యుగం. భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇందులో ధర్మం 2 పాదాలపై నడిచింది. ఇక 4వది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. ఈ కాలం మొత్తం 4,32,000 సంవత్సరాలుగా చెబుతారు. హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్టుగా పరిగణిస్తారు. ప్రతి యుగంలోనూ 4 పాదాలు ఉంటాయి. కలియుగంలోనూ అంతే. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మనం నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోనూ కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పారు. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని ఆ వ్యాస మహర్షి చెప్పినట్టు మన గ్రంథాలు మనకు వివరిస్తున్నాయి. ఈ కల్కి అవతారానికి ముందు జరిగింది ఇదే. దశావతారాల్లో చివరిది కల్కి అవతారం. సంవత్సరాలు గడిచే కొద్దీ స్వాహాకారం వషట్కారపు వినపడవు. అంటే యజ్ఞము యాగము అన్న క్రతువులు ఉండవు. గోవధ పెరిగిపోయి మాంసం తినడం నిత్యకృత్యంగా మారుతుంది. వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది. తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది. వాళ్లను చూసే బాధ్యతలను పిల్లలు వదిలేస్తారు. భర్తను గౌరవించే భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు. పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పూర్తవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తూ ఉంటారు. మానవుడు వినియోగించే ప్రతి వస్తువు కూడా అది కలుషితమై ఉంటుంది. వసంతకాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు, పువ్వులు, పండ్లు తగ్గిపోతాయి. ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు నిర్భయంగా దోచుకుంటారు. ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు. బ్రాహ్మణులు వేదాధ్యయనాన్ని వదిలేస్తారు. ధర్మశాస్త్రాలను ఆచారాలను వదిలేసి శరీర సుఖాలకు ప్రజలు అలవాటు పడతారు.
పిల్లలు ఆలస్యంగా పుడతారు. దానం చేసేవాడు లేక దొంగతనాలు పెరిగిపోతాయి. తాగే నీళ్ల నుంచి పసిపిల్లలు తినే ఆహారం వరకు ప్రతీదీ అమ్మకానికి పెడతారు. కలియుగం చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడి తప్పిన సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో ఈ కలికి అవతారం జన్మిస్తాడు. అదే శ్రీ మహావిష్ణువు 10వ అవతారం. ఆ శ్రీ మహావిష్ణువు కలికి అవతారం జన్మించాడని గుర్తు ఏంటంటే, పాపులందరికీ భగంధర వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు పాలకులను అంతం చేయడానికి శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకం ధరించి కలికి దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి అవతారాన్ని చాలిస్తాడు. ఈ కలికి జయంతి రోజున ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తారో వారికి ఆ శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ తోడుంటాడు. ఈ కలికి జయంతి రోజున భక్తులు ఉదయాన్నే లేచి మీ దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువును భక్తితో వేడుకోవాలి. ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తితో వేడుకుంటారో ఆ శ్రీ మహావిష్ణువు కరుణ, చల్లని చూపు మనపై ఎప్పుడూ ఉంటుంది. ఓం శ్రీమన్నారాయణే నమః.